హాయ్ ఫ్రెండ్స్. నా పేరు రాజా. సో, ఈ వీడియోలో నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించైతే మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. సో, ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో మనకి డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, సప్లై చైన్ కెరియర్ గానీ, వేర్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గానీ, ఇలాంటివి జాబ్స్ అనేది ఉన్నాయి. సో, మీకు ఈ జాబ్స్‌కి ఏ క్వాలిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏంటి? సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్‌కి? అనేది నేను క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గాని మీకు నచ్చితే పక్కన హై బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఇక్కడ చూడండి ఫ్లిప్‌కార్ట్‌లో ఇది నేను ఫ్లిప్‌కార్ట్ అకాడమీ ఇక్కడ మీరు నేను లింక్ అయితే ఇస్తాను. దీని వెబ్‌సైట్ లింక్ అనేది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. సో, ఇక్కడ డేటా ఎంట్రీ కెరియర్ అనేది ఒకటుంది చూడండి ఇక్కడ. ఫ్లిప్‌కార్ట్‌లో మనకి ఇక్కడ సప్లై చైన్ కెరియర్ ఉంది. సో, వేర్ హౌస్ ట్రైనింగ్ ఉంది. మీరు డేటా ఎంట్రీ కెరియర్ పైన క్లిక్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేస్తే మనకి దీని క్వాలిఫికేషన్ ఏంటనేది క్లియర్‌గా ఇక్కడే కనిపిస్తది. ఎలా అప్లై చేసుకోవాలి? ఏ విధంగా ఈ జాబ్ రోల్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మీరు వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ ఎస్ఓసీఏ అని ఉంటది. ఇక్కడ చూడండి. ఎస్ఓసీఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో, దీనికి మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడ అప్లికేషన్ ఉంది. దీన్ని నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ జాబ్‌కి ఏం క్వాలిఫికేషన్ కావాలి? సో, మీరు 12థ్ గాని, 10థ్ గాని పాస్ అయ్యుంటే చాలండి. ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏం అవసరం లేదు. మీరు ఐటీఐ గాని, డిప్లొమా గాని ఏదైనా కంప్లీట్ చేసుంటే అప్లై చేసుకోవచ్చు. నేను ఈ జాబ్ రోల్ గురించి మీకు చూపిస్తాను. సో, ఇక్కడ దీనికి మనకి మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి? ఇలాంటి జాబ్స్‌కి మనం అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? సో, ఇక్కడ చూడండి. సో, వాట్ ఈస్ ద మినిమమ్ ఇక్కడ చూడండి. ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీ ఎస్‌సిఓఏ అంటే దీంట్లో మనం అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లో మనం ఏ జాబ్‌కైనా అప్లై చేసుకోవాలంటే మినిమమ్ 10థ్ గాని, ఐటీఐ గాని, ఇంటర్ ఈ 3 వీటిలో ఏది మీరు 10థ్ చేసినా పర్లేదు. తర్వాత నెక్స్ట్ చూడండి. మీరిప్పుడు 12థ్ ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. మీరు గూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చంటే, సో, డిప్లొమా గాని చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఎవరైతే 12థ్ క్లాస్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళు 10థ్ క్వాలిఫికేషన్ పెట్టి దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ 10థ్, 12థ్, డిప్లొమా చాలు. ఇంక వేరే అవసరం లేదు. దీనికి ఏజ్ లిమిట్ అంటే చూడండి. ఈ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అవ్వాలంటే మినిమమ్ ఏజ్ వచ్చి 18. సో, మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చి 57 ఇయర్స్. తర్వాత దీంట్లో మీరు ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే ఏమేమి ఉండాలి మీ దగ్గర అనేది ఇక్కడ చూడండి. సో, ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే బేసిక్‌గా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. మంచి ఇంటర్నెట్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ ఉండాలి. బ్యాంక్ బుక్ ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంటది గదా! ఆ సర్టిఫికేట్ అది ఉంటే ఓకే. ఇప్పుడైతే అవసరం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10థ్, 12థ్, డిప్లొమా, ఐటీఐ ఏజ్ లిమిట్ ఇది. తర్వాత మీరు అడ్రెస్ ప్రూఫ్ మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఆ రేషన్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని అడ్రెస్ అనేది కావాలి. తర్వాత సో, ఇక్కడ మనకి ఫైనల్‌గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో మనకి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇక్కడ చూడండి. ఇక్కడ వాళ్ళేం జేస్తారంటే, మనకి ఒక రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక ప్రీ అసెస్‌మెంట్ అనేది పెడతారండి. ఇక్కడ చూడండి. మాక్ టెస్ట్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్‌సైట్. సో, ఇక్కడ ప్రీ అసెస్‌మెంట్ అనేది ఉంటది. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఇది అది కంప్లీట్‌గా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్‌లో మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఫ్లిప్‌కార్ట్ అకాడమీస్ ఉంటాయి కదా! సపోజ్ ఇప్పుడు విజయవాడ, ఆంధ్రాలో అయితే విజయవాడ, తెలంగాణ అయితే హైదరాబాద్‌లో. సో, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో మీకు సాలరీ కూడా పే చేస్తారు. దాన్ని ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ట్రైనింగ్‌లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే సో, మనకి ఇక్కడొచ్చింది గదా! చూడండి. సో, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని వచ్చింది కదా! సో, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలండి. ఇలాగ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, మొబైల్ నంబర్ సారీ. సో, ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్ అంటే మీరు దీనికి లాగిన్ అయ్యే దానికోసం మీ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మీ జెండర్ ఇది సెలెక్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత అడ్రెస్ అన్నమాట. సో, ఇక్కడ అడ్రెస్ మన స్టేట్ మీది ఏ స్టేటు. సో, మీ అడ్రెస్ అనేది ఇక్కడ కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. నెక్స్ట్ తర్వాత క్వాలిఫికేషన్ అనేది మీరు 10థ్ అయితే 10థ్, ఇంటర్ అయితే ఇంటర్. మీరు ఏంటి, ఎక్కడ చేశారనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. తర్వాత కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? లేదా? అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో పని చేశారా? ఏదైనా ఇంటర్న్‌షిప్ చేశారా? సో, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ గాని, ఎక్సెల్ నాలెడ్జ్ గాని ఉందా? తర్వాత మీకేదైనా కోర్స్ అనేది కంప్లీట్ చేశారా లేదా?
సో ఇది కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. మీరు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన లొకేషన్‌కెళ్ళి అటెండ్ అవ్వాలి. ఇది కంప్లీట్‌గా ఆఫ్‌లైను. సో ఇది 45 డేస్ ఉంటది. సో 45 డేస్‌లో మీకు ఫ్రీగా వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే సాలరీ కూడా ఇస్తారు. సో అది డిపెండ్స్ సాలరీ అనేది. సో సాలరీ అనేది మనకి ఇక్కడ వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ చూడండి మీకు ఏ లొకేషన్‌లో మీరు ఇంటర్న్‌షిప్ చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మనకి విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది ఏపీలో అయితే 2 లొకేషన్‌లో ఉంది. తర్వాత హైదరాబాద్ అయితే ఉంది. సో, ఈ లొకేషన్ బెంగుళూరు కూడా ఉంది. సో, మీరు ఆ లొకేషన్‌లో చేయాలనుకుంటే ఇంటర్న్‌షిప్ చేయాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇదంతా ఫైనల్ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. వాళ్ళు ఈ సబ్మిట్ చేసిన వాళ్ళకందరికి మళ్ళీ వాళ్ళు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారండి బేసిక్. సో, మీకు వెబ్‌సైట్‌లో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో ఏముందంటే 5 డేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటది. సో, తర్వాత 45 డేస్ అనేది మీకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉంటది. సో, మీరు ఇది యూజ్ చేసుకొని మీరు ఎవరికైతే జీరో ఎక్స్‌పీరియన్స్ ఉందో ఇంతవరకు కెరియర్ స్టార్ట్ చేయలేని వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ. సో, మీరు ఈ 45 ట్రైనింగ్ తర్వాత వాళ్ళే జాబ్స్ ఇవ్వచ్చు. లేదంటే వేరే వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే వాళ్ళు జాబ్ గ్యారంటీ అనే కాదు. 45 డేస్ ట్రైనింగ్ ఇస్తారు మీకు. ఫ్లిప్‌కార్ట్ సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ విధంగా చేయాలి అనేది. ఇంకా చాలా ఉన్నాయి. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే దీనికి మీకు 45 డేస్ పే చేస్తారు. సో, మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూడండి దీంట్లోనే. సో, ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. రిజిస్టర్ కోర్స్. సో, ఇక్కడ వేర్ హౌస్ ట్రైనింగ్ కూడా ఉంది. సో, దీన్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వేర్ హౌస్ ట్రైనింగ్ అనే దాన్ని కూడా మీరు ఏ విధంగా వాళ్ళే సేమ్ ప్రాసెస్ ఇందాక 45 డేస్ ఉంటది దీనికి కూడా ట్రైనింగు. సో, 1 వీక్ అలాగా ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటది. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. సో, మీరు ట్రైనింగ్‌లో సాలరీ కూడా పే చేస్తారు. ఇక్కడ సాలరీ అనేది మన అఫిషియల్‌గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ బట్ దీనికి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సో, మీ స్మార్ట్ ఫోన్ ఉండాలి. కంపల్సరీ 2 జీబీ ర్యామ్ ఉండాలి. 60 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండాలి. కెమెరా ఎంత ఉండాలి, బ్యాటరీ ఉండాలి. దీనికి డిఫరెంట్ ఉంది. డేటా ఎంట్రీకి దీనికి డిఫరెంట్ ఉంది. సో, వేర్ హౌస్. సో, ఇక్కడ చూడండి. ఆహ్ సో, మీరు ఈ విధంగా ఈ ఫ్లిప్‌కార్ట్ అకాడమీకి వెళ్లి దీనికైతే అప్లై చేసుకోండి. ఇది 45 డేస్ ట్రైనింగ్ వాళ్ళనేది పెయిడ్ ఇంటర్న్‌షిప్ లాగా అనుకోండి. ఎవరైతే ఫ్రెషర్‌గా మీరు దీంట్లో స్టార్ట్ చేయాలి కెరియరు. సో, ఫ్లిప్‌కార్ట్‌లో కెరియర్ స్టార్ట్ చేయాలి. ఫ్లిప్‌కార్ట్ కాదు ఇలాంటి మీరు అమెజాన్ కూడా జాబ్స్‌కి చాలా ఉన్నాయి కదా! మీషోకి వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చు. వేర్ హౌస్ ట్రైనింగ్ అని ఇక్కడ చూడండి. ఇవన్నీ ఉన్నాయి. డెలివరీ అసోసియేట్ గాని వీటికి ట్రైనింగ్స్ ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు 10థ్, 12థ్ వరకు ఆపేసి ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ జాబ్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటది. సో, మీరైతే ఈ వెబ్‌సైట్‌లోకి నేను లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇస్తాను. సో, మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో మీకు వాళ్ళు 1 వీక్ గాని ప్రీ అసెస్మెంట్ ఉంటదండి. ప్రీ అసెస్మెంట్ అంటే జస్ట్ బేసిక్ మీకేం తెలుసు అనేది వాళ్ళే క్వెషన్స్ మోడల్ పేపర్ కూడా మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు వాళ్ళు మోడల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ విధంగా హైడ్ చేసుకుంటారనేది. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ ఆకారంలో మీకు ఫైనల్‌గా సర్టిఫికేషన్ ఇస్తారు. సో, దీనివల్ల ఎవరైతే ఇంగా జాబ్ అనేది స్టార్ట్ చేయలేదో సో, వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటది. చూడండి వేర్ హౌస్ ట్రైనింగ్ అనేది 54 డేసు, 2 మంత్స్. డెలివరీ అసోసియేట్ వచ్చి 52 డేసు. సో, ఈ విధంగా ఇన్ని డేస్‌లో మీకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ తర్వాత ఈడీ, ఇది 53 డేసు. సో, మీకు వాళ్ళే ప్రొఫెషనల్స్‌తో దగ్గర ట్రైనింగ్ ఇస్తారు. సో, ఇది ఫ్రీయే. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా వాళ్ళు మనీ కూడా పే చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. ఎవరికైతే వీటిలో ఇంట్రెస్ట్ ఉందో. సో, ఫైనల్‌గా ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతది. ఎవరికైతే నీడీ ఉంటారో జాబ్ కోసం. సో, ఆహ్, ఇది అండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.